మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వచ్చి శవరాజకీయాలు చేయటం సిగ్గుచేటు. ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండగ రోజు, తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాద పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళ అన్నను కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా గానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్లా బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రషీద్ చనిపోయేవాడు కాదు. ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజేమో బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు. నడిబొడ్లో జరిగితే, ఇంత దారుణం జరిగితే కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు. అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు జిలానీ బ్రదరు షేక్ జానీ బాషా. ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది AP 27 BT 0388 బుల్లెట్ బండిని తగలబెట్టింది కూడా ఈరోజు కోర్టు, గతంలో 2022లోనే కోర్టుకు వెళ్ళిన ఆధారాలు. ఇగో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు, ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాలు ఈరోజు మొన్న జరిగినటువంటి హత్య కారణమైతే దాన్ని శవరాజకీయాలకు పులవటం, తెలుగుదేశం పార్టీ మీద బురదల్లటం, తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీద బురదల్లటం చాలా దురదృష్టకరం. ఈ జిలానీ చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది, వాస్తవం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకి రంగు పూస్తారా? మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు దుర్మార్గాల వలన, రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించడం వలన ఈరోజు జిలానీ హంతకుడిగా మారాడు. అలాగే రషీద్ దురదృష్టవశాత్తు చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది. మేము కఠినంగా వ్యవహరిస్తాం అంటే మీలాగా కాదు. గతంలో జల్లయ్యని చంపిన, చంద్రయ్యని చంపిన, అలాగే నరసరావుపేటలోని ఇబ్రహీంని అతి దారుణంగా చంపిన ఏ రోజైనా మాట్లాడా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? ఈరోజు వచ్చి శవరాజకీయాలు చేయడానికి సిగ్గుందా నీకు? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఆ రోజు ఇబ్రహీం చంపినప్పుడు నర్సాపేటలో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఆ రోజు షేక్ హుస్సేన్, పిన్నెలికి చెందినటువంటి షేక్ హుస్సేన్ మీద అతి దారుణంగా హత్యా ప్రయత్నం జరిగితే నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ గూండాలు, వైఎస్ఆర్ పార్టీ గూండాలు హుస్సేన్ మీద దాడి చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? హత్యా ప్రయత్నం చేస్తే. అలాగే జాన్ సైదా, తంగెడ గ్రామంలో జాన్ సైదాని చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ ముఖ్యమంత్రి? ఆ రోజు ఎందుకు పరామర్శించలేదు? అలాగే కాపు సోదరుడు అంకుల్ని అతి కిరాతకంగా చంపితే, జల్లయ్యని, చంద్రయ్యని అతి కిరాతకంగా చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు? ఏ రోజైనా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అతి కిరాతకంగా హత్యలు చేసినప్పుడు కూడా మీరు ఏ రోజు అరెస్ట్ చేయలేదు, సరైన చర్యలు తీసుకోలేదు, పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేశారు. కానీ మేము హత్య జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం జరిగింది. SP వెంటనే వచ్చి నిందితుడిని నిర్బంధించి నిజాలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో మొత్తం కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. SP గారు సమర్థంగా వ్యవహరించినటువంటి SP శ్రీనివాసరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు. మీ పరిపాలనలో దుర్మార్గాలు ప్రోత్సహించారు, రౌడీజాన్ని ప్రోత్సహించారు, గుండాయిజాన్ని ప్రోత్సహించారు. మేం మాత్రం అలా చేయం. NDA ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షిస్తుంది, అది మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాం. నిందితులు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించాం. మా శాసనసభ్యుల వారు పూర్తిగా వివరించారు. అసలు ఇప్పుడు వినుకొండలో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులకు రావాలా? ఈ రోజున 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? ఒక ఇద్దరు రౌడీ షీటర్లు నిన్నటిదాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షీటర్ PS ఖాన్ దగ్గర పనిచేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు. వాటాలలో తేడా వచ్చి బ్రహ్మనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ మొగలగొట్టారు. ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసులు పెట్టించాడు. జరిగిన వాస్తవాన్ని మభ్యపరిచి
ఈ రోజు తెలుగుదేశం ఆయన ఏదో చంపాడు. అసలు ఎవరు తెలుగుదేశం ఇక్కడ? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇంత నగ్న సత్యాన్ని మసిబూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు, అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం. దురదృష్టం ఏంటంటే 6 కేసుల్లో ముద్దాయికి ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతా ఉన్నాడు. మీరా ఈ రౌడీ షేట్ల గురించి, హత్యల గురించి మాట్లాడేది? అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు? గత 5 ఏళ్లలో జరిగింది ఏంటి? ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి మనస్తత్వం ఏంటో, గతంలో మేం చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో, పోనీ గత 5 ఏళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అంటే రైతులు తలకాయల దగ్గరుండి పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రహ్మనాయుడిది. ఆ రోజు వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు, ఈ పిఎస్ ఖాన్తో సహా. ఈరోజు ఏదైతే అతుడయ్యాడో అతనితో సహా అందరు అక్కడే ఉన్నారు. బ్రాందీ షాపుల్లో పనిచేస్తూ వాటాలు కుదరక, లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదలు పెట్టుకొని విడిపోయి ఒకరు మోటార్ ఒకరు తగలబెట్టుకొని, ఇందాక మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, ఎవరు ఆయన మోటార్ సైకిల్ కాదండి, వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా జలాని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలాని అన్నని, జలాని తల్లిని, అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు. ఇది వాస్తవం కాదా? వాస్తవాన్ని మభ్యపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీదనో, ఇక్కడ ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి మీదనో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో ఈ విధంగా బురద చల్లటం అనేది స్థాయికి తగ్గ పని కాదు. మేమైతే ఒకటే మనవి చేస్తున్నాం, 24 గంటలు కాదండి, 24 నిమిషాల్లోనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అందరు చూశారు కదా. ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం.